హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ మన వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు నేను ఉప్మా చేయబోతున్నాను। ఉప్మా అది కూడా బంగాళదుంపతో। మనం ముఖ్యంగా రవ్వ ఉప్మా గోధుమ పిండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా। ఈ థాలీలలో కూడా వాళ్ళు బంగాళదుంపతో పొడి మాస్ అని మా తమిళనాడులో అక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు। అయితే ఈ పొడి మాస్ అనేది బంగాళదుంపని చిదిమేసి తర్వాత కూరలా చేసి థాలీలో ఇస్తుంటారు। దాన్ని మనం ఒక కబాబ్ రూపంలో కూడా మార్చుకోవచ్చు। ఇది చాలా సింపుల్। మన బంగాళదుంపను మాత్రం చక్కగా ఉడికించి దాని తర్వాత దాన్ని ఇలా చిదిమి పెట్టేసుకున్నాను। దీన్ని కూరలా వడ్డించుకోవచ్చు, లేకపోతే నేను చూపించే కబాబ్లా కూడా చేసుకోవచ్చు। ముఖ్యంగా ఇది చేయడం కోసం కొంచెం మన ఫేవరెట్ న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకుందాం। వేసుకొని దీంట్లో మనం ఉప్మా వేసి చేసుకునేటప్పుడు ఉప్మాలో తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా మనం కొంచెం నూనె వేడెక్కిన తర్వాత లైట్గా తాలింపు వేసి మనం నీళ్లు పోసి మనం రవ్వ ఎలా వేసుకుంటాం అలా నీళ్లు వేయకుండా బంగాళదుంప చిదుము వేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం। ఎలా ఉంటుందో చూద్దాం। నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మన ఆవాలు చిటపటలాడండి। సో ఇలా చక్కగా కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ఉప్మా చేసుకున్నట్టే, కాకపోతే ఇందులో కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేస్తున్నాను। ఇందులో మినపప్పు వేసిన తర్వాత జీడిపప్పు కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కిస్మిస్ కూడా మీరు చిట్టి కిస్మిస్ ఉంటే ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసుకోవచ్చు। ఇవన్నీ లైట్గా మనకి ఎందుకంటే మినపప్పు అయినా జీడిపప్పు అయినా లైట్గా వేగితే మంచి టేస్ట్ వస్తుంది। దీంట్లో సన్నగా తరిగిన అల్లం, కొంచెం పసుపు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మనం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఘాటుగా ఉండడం కోసం, అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం। వేసుకొని మరి ఉప్పు కూడా వేసుకోవాలి కదా, కొంచెం అంత తగినంత ఉప్పు, అలాగే కొంచెం అంత నిమ్మరసం వేసేసుకుందాం। ఈ నిమ్మరసం కొంచెం అంత పుల్లదనాన్ని ఇచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది। మరి ఇలా చేసుకున్న దీంట్లో మనం బంగాళదుంప చిదుము ఏదైతే ఉందో దీన్ని ఇందులో వేసేసుకుందాం। ఇప్పుడు ఇది బంగాళదుంపతో ఉప్మా కూరలా తయారైపోయింది। అందుకే దీన్ని బంగాళదుంప పొడి మాస్ అంటే బంగాళదుంప ఉప్మా కూర అంటారు। ఇప్పుడు దీంతో మనం దీన్ని కబాబులు అంటే కట్లెట్స్లా కబాబులు చేసుకుందాం। మరి ఇది చూడ్డానికైతే మీకు బంగాళదుంప ఆలు బోండాలు లేకపోతే వడాపావు చేసుకుంటాం కదా, ఆ వడాల్లాగా మిక్చర్ లాగా ఉంది కదా, కాకపోతే ఇంకా కొంచెం డ్రైగా ఉప్మాలా వచ్చేలా మనం చేసుకొని తర్వాత దీంతో మనం కబాబులు చేసుకుందాం। ఈ కబాబులు చేసుకునేటప్పుడు దీనిపైన కొంచెం అంత కొబ్బరి కోటింగ్ వేసి షాలో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది। సో మరి అది ఎలా చేయాలో చూద్దాం। ముందుగా ఇలా చేసుకున్న ఈ బంగాళదుంపతో ఉప్మా చేసుకున్నాం కదా, దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీంతో మనం మన కబాబ్ తయారు చేసుకుందాం। మన బంగాళదుంప మిశ్రమం కొంచెం చల్లబడుతుంది। దీనికి పైన కోటింగ్ ఇవ్వడం కోసం మనం మన ఎండు కొబ్బరి ఉంటుంది కదా, డెసికేటెడ్ కోకోనట్ దొరుకుతుంది, అది తీసుకొని దాంట్లో కొంచెం అంత బ్రెడ్ క్రమ్ ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది। అయితే ఈ కోకోనట్ ఏమో మంచి ఫ్లేవర్కి వస్తుంది, బ్రెడ్ క్రమ్ ఏమో కొంచెం టెక్స్చర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది। సో దీన్ని మనం ఈ బంగాళదుంప ఈ మిశ్రమాన్ని మనం చిన్న ఉండలుగా మనకు కావాల్సిన సైజ్, మీరు ప్యాటీస్లా కట్లెట్లా ఎలా చేసుకుంటారో ఆ సైజులో చేసుకుంటే చాలు। దాని షేప్ కూడా మీరు మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు। అయితే ఈ బయట ఆ కొబ్బరి ఇవి ఉండడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది। అయితే దీన్ని మనం ఒక మిక్స్చర్ అంటే మనం ఏదైనా కబాబ్స్ ఇవి కోటింగ్ చేసుకునేటప్పుడు చాలాసార్లు అయితే మనం కోడిగుడ్డు లైట్గా బీట్ చేసుకొని అందులో డిప్ చేసుకుంటాం। ముఖ్యంగా వెజిటేరియన్స్ అయితే ఏం చేయాలంటే కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొంచెం అంత కార్న్ఫ్లవర్ మైదా పిండి 2 వేసి కలిపేసాను, కొంచెం అంత ఇందులో ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా దీన్ని కలిపేసుకుందాం। ఇప్పుడు దీంతో మంచిగా డిప్ చేసుకొని తర్వాత ఆ కొబ్బరి మిక్చర్లో మనం వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది। సో ముందుగా ఈ ప్యాటీలు
రెడీ చేసేసుకుందాం. ఈ బంగాళదుంప ఉప్మాతో మనం చేసుకున్న వీటిపై చక్కగా ఇలా కోటింగ్ అయిపోయిన తర్వాత తీసి మనం ఏవైతే బ్రెడ్ క్రమ్ము అలాగే మన కొబ్బరి వేసుకున్నామో దాంతో చక్కగా కోట్ చేసుకోండి. ముఖ్యంగా ఈ రమదాన్ ఈ టైంలో మనం రకరకాల కబాబ్స్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇలా వెజిటేరియన్స్ కోసం మనం ఇలాంటివి కూడా చేసి పెట్టచ్చు. నా ఫ్రెండ్ ఒకతను ఫుల్ వెజిటేరియన్ అనమాట. తను రోజా అన్నీ చేసిన తర్వాత కూడా సాయంత్రం పూట కంపల్సరీ వెజిటేరియన్ మాత్రమే తింటాడు. నేను అనుకుంటూ ఉంటాను, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అది ఇది అని. సో వెజిటేరియన్ ఎవరన్నా అవ్వచ్చు. సో మరి వాళ్ళ కోసం మనం ఇలా కొంచెం ఇలా వెరైటీ పెడితే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. సో చక్కగా దీన్ని రెండు వైపులా చక్కగా కోటింగ్ ఇచ్చేసి మనం ఈ కొబ్బరి ఏంటంటే మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. కొట్టి బంగాళదుంప ఇందులో మనం చక్కగా కిస్మిస్ జీడిపప్పు అవి కూడా వేసాం. అలాగే ఈ కొబ్బరి కోటింగ్ తోటి మంచి టేస్ట్ వస్తుంది. వీటిని మనం షాలో ఫ్రై చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడ్డానికి సూపర్ కబాబ్లా ఉంటుంది, తింటే కూడా భలే టేస్టీగా ఉంటుంది. కబాబులు చూడ్డానికి బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. అయితే ఇలా ఫ్రై చేసుకునేవి 3 విధాలు ఉంటాయి. ఒకటి పాన్ ఫ్రై అంటారు, అంటే ఒట్టి పెనం మీద వీటిని వేసేసి తర్వాత కొంచెం నూనె వేసుకుంటాం. ఇంకొకటి డీప్ ఫ్రై అంటారు, మీకు అన్నీ తెలుసు. పూరీలు మన మసాలా వడలు నూనెలో వేసి ఫ్రై చేసుకుంటాం, అది డీప్ ఫ్రై అంటారు. మరి షాలో ఫ్రై అంటే ఏంటంటే మన నూనె తీసుకొని కొంచెం థిన్ లేయర్గా మనం పోసుకొని దాంట్లో ఫ్రై చేసుకుంటే అది షాలో ఫ్రై అంటారు. దానికి బెస్ట్ ఏంటి, మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. దీంట్లో ఒమేగా-6 వైటమిన్ A, D, E ఉంటాయి. దానివల్ల బెనిఫిట్ ఏంటి, మన టేస్టీ సూపర్ ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇలా షాలో ఫ్రై లేకపోతే డీప్ ఫ్రై చేసుకునే ఈ ఆయిల్స్కి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలి. ఈ ఆయిల్కి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ పాయింట్ గురించి నేను ఎన్నోసార్లు చెప్తుంటాను. అంటే మనం వెన్న తీసుకున్నాం అనుకోండి, ఆ వెన్న వేడి పెనం మీద వేయగానే పుష్ అని పొగలాగా వచ్చేస్తుంది, కొంచెం నల్లబడిపోతుంది. కొన్ని నూనెలు ఉంటాయి, ఆ నూనెలు ఏంటి ఫ్రైయింగ్కి అంత పనికిరావు. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ఇలాంటివి అంటారు, అవి ఫ్రై చేయడానికి అస్సలు పనికిరావు. ఎందుకంటే కొంచెం నూనె వేడెక్కగానే పొగలు వచ్చేస్తుంటాయి. కానీ మన ఈ న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా షాలో ఫ్రై చేసుకునేటప్పుడు ఈ నూనె వాడుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేసుకున్న వీటిని షాలో ఫ్రై చేసుకుందాం. కొబ్బరి ఏంటంటే మనకి తొందరగా కలర్ వచ్చేస్తుంది, కాబట్టి నూనె మరీ వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవద్దు. కొంచెం మీడియం హాట్గా ఉన్నప్పుడు మనం వేసుకుంటే మనకి మంచి బంగారు రంగు వచ్చేలా మన కబాబులు తయారవుతాయి. సో నూనెలో వెయ్యగానే ఏంటి ఈ బంగాళదుంప ఉప్మా కబాబు నూనెలో వేయగానే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వగానే మంచి సువాసన బయటకు ఇస్తుంది. మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, ఇవి మనం ఫ్రై చేసేటప్పుడే వాళ్ళకి ఏంటి సూపర్ ఆకలి వేసేస్తుంది. సో ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ కూడా మనం తీసుకుందాం. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం చూడండి, ఇలా బంగారు రంగు వచ్చేట్టు మనం చేసుకుంటే కనుక చూడ్డానికి ఇవి బ్రహ్మాండంగా ఉంటాయి, తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం ఏది ఫ్రై చేసినా ఎక్కువగా కొంచెం కలర్ వచ్చినా కానీ చూడ్డానికి బాగోవు, మరీ తక్కువగా ఉంటే పర్ఫెక్ట్గా ఉండవు. కాబట్టి కొంచెం ఓపికతో మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, ఇవి కనుక వడ్డిస్తే చూడ్డానికే కళ్ళకి ఇంత బాగున్నప్పుడు తినడానికి ఇంకెంత సూపర్ ఉంటుంది. సో ఫస్ట్ ఏది చేసినా కళ్ళకి విందు, తర్వాతే మన నాలుకకి. సో చక్కగా ఈ రెండు వైపులా ఇలా షాలో ఫ్రై. ఇప్పుడు మీకు డీప్ ఫ్రైకి పాన్ ఫ్రైకి షాలో ఫ్రైకి డిఫరెన్స్ కూడా మీకు ఈరోజు తెలిసిపోయింది కదా. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి చక్కగా వేడివేడిగా వడ్డించుకుందాం. మనం రెండు వైపులా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందాం. ఇలా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మనం వీటిని చక్కగా తీసి మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మంచిగా ఇలా పర్ఫెక్ట్ వేడిలో ఫ్రై చేసుకుంటే, ముఖ్యంగా ఇలాంటి న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చేయడం వల్ల నూనె కూడా పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది. లోపల బంగాళదుంప ఉప్మా, బయట సూపర్ కబాబ్. దీన్ని మనకు నచ్చిన చట్నీతో, ఏది లేకపోతే కొంచెం టమాటో కెచప్తో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. మన ఈ కబాబులు కూడా చక్కగా డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ బంగాళదుంప కబాబ్. సో మరి ఏంటి, ఈ కబాబుల్ని మనం ఏ చట్నీతోటైనా పర్లేదు చక్కగా
తొందర ఎక్కువ, చాలా వేడిగా ఉంది. బయట మంచి ఆ కొబ్బరి కాంబినేషన్ తోటి లోపల జీడిపప్పు కిస్మిస్ తాకుతూ బ్రహ్మాండంగా ఉంది. సో బంగాళదుంప అనేది చాలా అంటే ఎన్ని వెరైటీలుగా ఎన్ని విధాలుగా మార్చుకున్నా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా మన ఈ బంగాళదుంప ఉప్మా కబాబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంది, అందరూ వారేవా అనేలా ఉంది. వా సూపర్ అంటే మరి సూపరే. బంగాళదుంప ఉప్మా కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కొంచెం నూనెలో ఆవాలు, అలాగే మినప్పప్పు, జీడిపప్పు, అల్లం, పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, అలాగే ఉప్పు, కొంచెం నిమ్మకాయ రసం, అలాగే చిదిమిన బంగాళదుంప కూడా వేసి ముందు ఉప్మాలా చేసి పెట్టుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కబాబుల్లా చేసుకొని గోధుమ పిండి, కొబ్బరి తురుములో రోల్ చేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా మరి నేను చేసిన వంటకం. నెక్స్ట్ రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం చూపిస్తోంది, మరి చూడండి. వారేవా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రాగిని ఈరోజు మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ అందరికీ ఒక స్నాక్ తీసుకొచ్చేసాను. మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, మనకి ఈవినింగ్ అవ్వగానే మనకి స్నాక్ తినాలి, వేడివేడిగా తినాలి ఏదన్నా అని అనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి తింటూనే ఉంటాను. సో మరి మీకోసం ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ చెక్కలు. మిక్స్డ్ వెజిటబుల్ చెక్కలు ఏంటి అని అనుకుంటున్నారా? ట్రై చేశారా? అసలు ట్రై చేసిన వాళ్ళు అయితే తప్పకుండా అలాగే మీరు ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు నేను ఎలా చేస్తున్నానో మీరు చేయండి, చాలా బాగుంటాయి. ఈ మిక్స్డ్ వెజిటబుల్ చెక్కలకి కావాల్సింది మనకి బియ్యపిండి, శనగపిండి, అలాగే సగ్గుబియ్యం. సగ్గుబియ్యం మీకు కావాలంటే హోల్గా కూడా మీరు వేసుకోవచ్చు. హోల్గా వేసుకున్నారనుకోండి, మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక మిక్సీ జార్ తీసుకొని కాస్త బరకుగా గ్రైండ్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి కటకటలాడకుండా కరకరలాడుతూ వస్తుంది. సో మరి ఇవి నేను కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకుంటాను. ఇక్కడ సగ్గుబియ్యం గ్రైండ్ అయ్యి వచ్చేసాయి చూడండి. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే వేయించినప్పుడు వేగుతాయి, అలాగే తినటానికి కూడా బాగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లో బియ్యపిండి, అలాగే 1 కప్పు బియ్యపిండి తీసుకుంటే మీరు 1 టీ స్పూన్ లేదంటే 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవచ్చు. అలాగే ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం, ఇందులో కాస్త జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు, మరి కారం కోసం మీరు కావాలంటే ఎండుకారం వేసుకోవచ్చు, లేదంటే పచ్చికారం వేసుకోవచ్చు. నేను మాత్రాన పచ్చికారం వేసుకుంటున్నాను. ఇందులో మరి కొంచెం బటర్ వేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తాయి, సాఫ్ట్గా రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా పిండి వంటలలో మీ అందరికీ తెలుసు కదా, పిండి వంటలలో వేడి నూనె కానీ బటర్ కానీ వేస్తారు, లేదంటే కొంతమంది వేడి నీళ్ళు కూడా వేసుకుంటారు. సో మీ ఇష్టం. ఇప్పుడు ఈ బటర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. అలాగే తగినంత సాల్ట్. చూడండి మిక్స్ చేసేసాను బటర్ని, అలాగే ఇప్పుడు మరి అన్ని రకాల వెజిటబుల్స్ వేసేయటమే. ఇందులో స్ప్రింగ్ ఆనియన్ అంటే మన ఉల్లి పొరక, గ్రీన్ది వేసుకోండి, వైట్ది కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్. ఇప్పుడు మన అప్పాలు ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉంటాయంటే అంత కలర్ఫుల్గా ఉంటాయి. మరి వేసేసాను, మిక్స్ చేసేసాను. మీరు కావాలంటే పల్లీలు వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. నాకు పల్లీలు అంటే ఇష్టం. పిల్లలకి పల్లీలు నువ్వులు ఎక్కువగా పెడితే చాలా హెల్దీ. సో పర్వాలేదు, ఎక్కువగా వేసేసేయండి. ఎప్పుడైనా పచ్చి పల్లీలని మీరు కాస్త క్రష్ చేసి వేశారనుకోండి, మనం ఫ్రై చేసేటప్పుడు బయట పడకుండా చక్కగా బైండ్ అయి ఉంటాయి. మరి అన్నీ వేసేసాను, ఒక్కసారి మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు వేసుకుందాం.
మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకుంటే బాగుంటుంది. మరి ఇంకో విషయం, ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు అంటే ఇలాంటి స్నాక్స్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా కలిపిన తర్వాత రెస్ట్ చేయకూడదు. వెంటనే అప్పాలు చేసేయటమే మంచిది. ఒకవేళ మీరు రెస్ట్ చేశారనుకోండి, మనం కూరగాయలు వేసాం కదా, మరి కూరగాయలు వేసినప్పుడు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా కూరగాయలలో, అవంతా నీళ్ళు ఊరేసి పల్చగా అయిపోతుంది పిండి. అలా అవ్వకుండా ఉండాలంటే వెంటనే మీరు చక్కలు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. మరి పిండి రెడీ అయిపోయింది చూడండి, చక్కగా గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న చెక్కలు చేసుకోవటమే. మీకు ఇష్టమైన షేప్లో చేయండి, మీకు ఇష్టమైన సన్నగా అయినా చేసుకోండి, లేదంటే లావుగా అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం లావుగా చేస్తాను ఈ చెక్కల్ని. ఒక పేపర్ తీసుకోండి, మీరు పేపరే కానీ ప్లేటే కానీ ఉల్టా పెట్టేసుకొని దాని మీద కాస్త ఆయిల్ రాసేసి ప్రెస్ చేసేయండి. బియ్యం పిండి కదా, పగులుతుంది, ఏం పర్వాలేదు. కొంచెం వడల్లాగా లావుగా, మరీ సన్నగా కాదు, ఎందుకంటే వెజిటబుల్స్ వేసాం కదా, కొంచెం లావుగా. మరి ఇలా చేసినప్పుడు మీరు మరీ వేడి వేడి నూనెలో వేయకూడదు. స్లో ఫ్లేమ్లో కుక్ చేసామనుకోండి, లావుగా చేసాం కాబట్టి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈజీగా మొత్తం మీకు కుక్ అయిపోతాయి. మరి రెండు రెడీగా ఉన్నాయి. మీరు ఆయిల్ వేడైందా లేదా అనటానికి మీరు కాస్త వేసి చెక్ చేసుకోండి. రెడీగా ఉంది. ఇప్పుడు మనం స్లో ఫ్లేమ్లో, చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తర్వాత మీరు చెప్పకూడదు మీరు కాల్ చేశారు మరి మాకేమో రాలేదు అని చెప్పకూడదు. స్లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మీకు సాఫ్ట్గా ఉండకుండా కరకరలాడుతూ ఉంటాయి. మరి బంగారు రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాము. మరి ఒక 5 నిమిషాల వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఈ చెక్కలు డీప్ ఫ్రై అవ్వటం కోసం చూడండి, 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకు, ఇలా లావుగా ఉన్నాయి, అలాగే సగ్గుబియ్యం వేసాము, మరి అవన్నీ కుక్ అవ్వాలి అంటే మరి స్లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి రెడీ అయిపోయాయి, తీసేసి ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, మన కూరగాయలు కూడా చక్కగా కాలిపోయాయి, అలాగే కొంచెం కలర్ కూడా మధ్య మధ్యలో అన్ని రకరకాల కూరగాయల కలర్ వచ్చేసాయి కదా. మరి నేను ఇంకొకటి వేసేసుకొని ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. మరి ఇవి కాస్త చల్లారిన తర్వాత తింటే సూపర్గా ఉంటాయి. ఇలా కూడా తినొచ్చు, లేదంటే మీరు ఇంకో విషయం అండి, చాట్ చేసుకోవచ్చు మనం దీంతో. ఇంకొంచెం చిన్న చిన్నగా చేసుకోండి. మనకి పాపిడి చాట్ దొరుకుతుంది కదా బయట, ఆ పాపిడి చాట్ కూడా మీరు ఈ చెక్కలతో చేసుకోవచ్చు. కొంచెం అంత చిన్నగా చేసుకొని కీర, టమాటో, కొంచెం పెరుగు, సేవు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని దీంట్లో పెట్టేసి మొత్తం తినేయటమే. చూడండి, కరకరలాడుతూ లావుగా చేశాను కదా, అయినా కరకరలాడుతుంది, పల్లీలు తగులుతున్నాయి. అలాగే మనం సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, అవి కూడా కాలాయి, కానీ కాలిన తర్వాత సగ్గుబియ్యం కొంచెం అంత గట్టిదనం ఉంటుంది చూడండి, కాస్త మధ్యలో తగులుతూ చాలా బాగుంది. అలాగే మనం అల్లం ముక్కలు వేసుకున్నాం కదా, అల్లం ముక్కలు కూడా తగులుతూ ఉన్నాయి. బీన్స్, క్యారెట్ చక్కగా ఉన్నాయి ఈ చెక్కలు. మిక్స్డ్ వెజిటబుల్ చెక్కలు తయారు చేయు విధానం. ముందుగా మిక్సీ జార్లో సగ్గుబియ్యం వేసి బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యపిండి, శనగపిండి, గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యము, జీలకర్ర, బటర్, సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో బీన్స్, క్యారెట్ ముక్కలు, పల్లీలు, కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒక పాలిథిన్ పేపర్ మీద కాస్త నూనె పెట్టుకొని చిన్న ముద్దలుగా తీసుకొని కొంచెం లావుగా ఒత్తుకొని నూనె వేడి అయిన తర్వాత ఒత్తుకున్న మిశ్రమంని నూనెలో వేసుకొని చక్కగా రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా కరకరలాడుతూ మనకి మిక్స్డ్ వెజిటబుల్ చెక్కలు తయారవుతాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మనం కట్ చేసుకున్న చాపింగ్ బోర్డు మీద మళ్ళీ మనం ఫ్రూట్స్ కట్ చేస్తే మనం ఫ్రూట్స్ తినలేము, ఎందుకంటే ఆ వాసన చాలా స్ట్రాంగ్గా ఫ్రూట్స్కి కూడా అంటుకుంటుంది. అందుకని వాడే కట్ అయినా చాపింగ్ బోర్డ్ అయినా కనుక వేరేది వాడుకుంటే మనకి ఆ ఫ్లేవర్ క్రాస్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన రెసిపీలు ఉండే ఉంటాయి. మరి మీ అద్భుతమైన రెసిపీలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL, హైదరాబాద్ 502032. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.